నేను 2024లో మెటా యాడ్స్ పైన ఒక వీడియో అనేది చేయడం అనేది జరిగింది. కానీ 24కి, 25కి గనక కంపేర్ చేసినట్టయితే మెటా యాడ్స్‌లలో చాలా చేంజెస్ అనేటివి రావడం అనేది జరిగింది. ఎలా అనేది గనక చూసినట్టయితే 24లో అంతగా ఏఐ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. కానీ 25లోకి వచ్చేటప్పటికి చాలా ఏఐ ఇంప్లిమెంటేషన్ అనేవి చేంజెస్ అనేటివి రావడం అనేది జరిగింది. మీరు బిగినర్స్ అయ్యుండొచ్చు, లేదా ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఉండొచ్చు, లేదా అడ్వాన్స్ లెవెల్‌లో అయినా ఉండొచ్చు. మీరు మెటా యాడ్స్‌లో గనక ఎక్స్‌పర్ట్ అవ్వాలి అండ్ మెటా యాడ్స్ ద్వారా మీరు ఒక కెరియర్ అనేది బిల్డ్ చేసుకోవాలి. లేదా మీ ఏ బిజినెస్‌కైనా మీరు క్వాలిటీ లీడ్స్ అనేటివి జనరేషన్ చేయాలి అని గనక మీరు చూస్తున్నట్టయితే, ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. ఈ యొక్క వీడియో అనేది మీకు అల్టిమేట్ ఫేస్‌బుక్ గైడ్ అనేది అవుతుంది. ఇప్పటి వరకు ఎవరు రివీల్ చేయనటువంటి ఏ యొక్క ఫేస్‌బుక్ యాడ్స్ ఎక్స్‌పర్ట్స్ లైక్ సో కాల్డ్ గురూస్ ఎవరైతే రివీల్ చేయలేదో అలాంటి యొక్క సీక్రెట్స్ అనేటివి మీకు నేను ఈ యొక్క వీడియోలో షేర్ చేయనున్నాను. సో, ఇప్పుడు మనం ఒకసారి ఫేస్‌బుక్ యొక్క డాష్‌బోర్డ్‌కి అనేది ఎళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక అకౌంట్ అనేది తీసుకొని నేను చాలా క్లయింట్స్ అకౌంట్స్ అనేటివి కూడా రన్ చేయడం అనేది జరుగుతుంది. అలానే ఒక వన్ ఆఫ్ మై క్లయింట్ అకౌంట్ అనేది తీసుకొని నేను మీకు ఒక కేస్ స్టడీ అనేది చూపిస్తాను. అదే విధంగా మీరు కూడా ఎలా యాడ్స్ అనేటివి రన్ చేయొచ్చు అనేది కూడా స్టెప్ బై స్టెప్ మెథడ్‌లో మీరు చేయొచ్చు. రైట్. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాడ్స్ అనేటివి రన్ చేయాలని మీరు అనుకున్నట్టయితే ఏం చేయాలి అనేది గనుక చూసినట్టయితే ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? చూడండి ఇక్కడ మొత్తం 6 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. మీరు ఏ ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు? మీ యొక్క బిజినెస్‌ని బేస్ చేసుకొని మీరు ఏ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్సూరెన్స్ ఏజెంటో, లేదా ఒక ట్రైనింగ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు అయ్యుండొచ్చు, లేదా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యుండొచ్చు, లేదా నెట్వర్క్ మార్కెటింగ్ ఇలాంటి వాళ్ళు లీడ్ జనరేషన్ కొరకు గనక చూస్తున్నట్టయితే మీరు లీడ్స్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ అనేది చేసుకోండి. లేదు మీరు ఆన్‌లైన్‌లో సంథింగ్ అనే సేల్స్ చేయాలి అని అనుకుంటున్నారు. 1 గ్రామ్ గోల్డ్ అయ్యుండొచ్చు, లేదా అఫిలియేట్ మార్కెటింగ్ అయ్యుండొచ్చు, లేదా కామర్స్ స్టోర్స్ అనేటివి అయ్యుండొచ్చు. అయినట్టయితే యూ కెన్ సెలెక్ట్ ద సేల్స్. అదేవిధంగా మీకు ఏదైనా మొబైల్ యాప్ అనేది ఉంది. యాప్ ప్రమోషన్స్ అనేటివి మీరు చేయాలి అని అనుకున్నట్టయితే యాప్ ప్రమోషన్ అనేది సెలెక్ట్ చేయండి. లేదు మీరు ఎంగేజ్‌మెంట్ మీ యొక్క వీడియోస్ పైన, లేదా మీ యొక్క వీడియోస్ పైన గానీ, లేదా మీ యొక్క ఏదైతే మీ యొక్క ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పైకి మీరు ఆడియన్స్ రావాలి అని అనుకున్నట్టయితే గో విత్ ద ఎంగేజ్‌మెంట్ యాడ్స్. మెయిన్‌లీ వీడియోస్ కొరకు అనేది మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ గనుక చూసినట్టయితే మీరు మీ యొక్క ల్యాండింగ్ పేజ్ పైకి ఎక్కువ ట్రాఫిక్ అనేది రావాలి. అదేవిధంగా మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పైకి ల్యాండింగ్ ఎక్కువ ట్రాఫిక్ రావాలి. లేదా మీ వాట్సాప్ దగ్గరికి ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి అని అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ ద ట్రాఫిక్. అదేవిధంగా అవేర్‌నెస్ మీ యొక్క బ్రాండ్ పైన మీరు అవేర్‌నెస్ అనేది కలిగించాలి అని అనుకున్నట్టయితే గో విత్ ద అవేర్‌నెస్. సో, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది లైక్ నేను ట్రైనింగ్ కోచింగ్ వాళ్ళకి ఎక్కువగా యాడ్స్ అనేటివి నేర్పించడము, అదేవిధంగా రన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది 2 యూజ్ కేసెస్ అనేటివి నేను చూడడం అనేది జరిగింది. ఒకటి లీడ్ జనరేషన్ లేదా సేల్స్ ఆబ్జెక్టివ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో, మీ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు ఏదైనా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను సేల్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కంటిన్యూయేషన్ అనేది క్లిక్ చేశాను. ఇప్పుడు నేను సేల్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నాకు క్యాంపెయిన్ నేమ్ అనేది అడుగుతుంది. ఒకవేళ నేను లీడ్స్ గాకుండా సేల్స్ గాకుండా లీడ్స్ గనక సెలెక్ట్ చేసుకున్నట్టయితే 1 సెకండ్ నేను మీకు చూపిస్తాను. ఒకవేళ లీడ్స్ గనక చూసుకున్నట్టయితే ఏం ఆప్షన్ అనేది వస్తుంది. ఓకేనండి. ఒకసారి చూడండి ఇలా నేను లీడ్ జనరేషన్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదా సేల్స్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అయినట్టయితే చూడండి సేల్స్ అంటే కూడా సేమ్ దీనిపైకి రావడం అనేది జరుగుతుంది. బట్ ఒక్కొక్క యాడ్ అకౌంట్‌లో ఒక్కొక్క లైక్ సెట్టింగ్స్ అనేటివి పేజ్ అనేది డిఫరెంట్‌గా కనిపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ యాడ్ అకౌంట్‌లో కనిపించినవి ఇంకొక యాడ్ అకౌంట్‌లో కనిపించకపోవచ్చు. సో, నౌ ఐ యామ్ మూవింగ్ టు అనదర్ యాడ్ అకౌంట్. ఈ యాడ్ అకౌంట్‌లో మీకు చూపిస్తాను. కొన్ని అప్డేట్స్ అనేటివి ఒక యాడ్ అకౌంట్‌లో కనిపించినవి ఇంకొక యాడ్ అకౌంట్‌లో కనిపించడం లేదనేది చూసినట్టయితే జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లీడ్ జనరేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను క్లిక్ చేయగానే చూడండి నాకు 2 ఆప్షన్స్ అనేటివి కనిపించడం అనేది జరిగింది. మీరు గనక చూసినట్టయితే ఈ యాడ్ అకౌంట్‌లో ఏవైతే అప్డేట్స్ కనిపించాయో ఇంకొక యాడ్ అకౌంట్‌లో కనిపించడం అనేది లేదు. సో, ఇప్పుడు నేను ఏవైతే కొన్ని షేర్ చేస్తున్నానో మీ యొక్క యాడ్ అకౌంట్‌లో గూడంగా కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. రైట్. ఇప్పుడు గనక చూసినట్టయితే స్ట్రీమ్ లైన్ అదేవిధంగా మాన్యువల్ లీడ్ క్యాంపెయిన్ అనేటివి రెండిటి గల డిఫరెన్స్ ఏంటి అనేది గనక చూసినట్టయితే స్ట్రీమ్ లైన్ అనేది గనక మీరు చూసినట్టయితే మీ యొక్క యాడ్స్ పైన టోటల్‌గా మెటా యొక్క కంట్రోల్ అనేది ఉంటుంది.
మీ యొక్క కంట్రోల్ కాకుండా టోటల్గా మెటా యొక్క కంట్రోల్ అనేది ఉంటుంది. అదేవిధంగా మాన్యువల్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ యొక్క యాడ్స్ పైన టోటల్గా మీ యొక్క కంట్రోల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి చూడండి మై ఫ్రెండ్, లైక్ మీరు మరి లైక్ ఏవి సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారు? ఒకవేళ మీరు టోటల్గా మెటానే యూజ్ చేసినట్టయితే, మీరు యాడ్స్ రన్ చేయాలి అని అనుకున్నట్టయితే గో విత్ ద స్ట్రీమ్ లైన్. లేదండి నా యాడ్స్ అనేవి నా కంట్రోల్లో ఉండాలి అని అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ ద మాన్యువల్ లీడ్ క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఐఎమ్ సెలెక్టింగ్ మాన్యువల్ లీడ్ క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనం క్యాంపెయిన్ లెవెల్లో కనుక చూసినట్టయితే, సో ఈ మెయిన్గా ఫేస్బుక్ యాడ్స్ అనేటివి ఒక ఫార్ములా బేస్ చేసుకొని యాడ్స్ అనేటివి రన్ చేయడం అనేది జరుగుతుంది. మేబీ మీరు ఇప్పటి వరకు విని ఉండొచ్చు, వినకపోయి ఉండొచ్చు. కానీ 153 అనే ఫార్ములా, ఈ 153 ఫార్ములా అనేది ఏంటి అనేది కనుక చూసినట్టయితే, 1 క్యాంపెయిన్, 5 యాడ్ సెట్స్, 3 యాడ్స్. అంటే ఒక క్యాంపెయిన్లో 5 యాడ్ సెట్స్ ఉండాలి, 3 యాడ్స్ అనేటివి ఉండాలి. అయినట్టయితే ఫేస్బుక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది యాడ్ సెట్స్ అనేటివి మినిమం 5 అనేది ఉండాలి. అదేవిధంగా యాడ్స్ కూడా మినిమం అనేది ఉండాలి. సో లైక్ చాలా మంది ఏం చేస్తారు, ఒక క్యాంపెయిన్లో ఒక యాడ్ సెట్, ఒకటే యాడ్ అనేది ఇస్తారు, రన్ చేస్తుంటారు. దానివల్ల బెటర్ రిజల్ట్స్ అనేటివి రావు. రైట్. సో ఇప్పుడు చూడండి, మీరు కనుక చూసినట్టయితే ఇప్పుడు లైక్ మనం ఒక క్యాంపెయిన్కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. యాక్చువల్గా ఈ క్యాంపెయిన్ అనేది మీరు దేని కొరకు రన్ చేస్తున్నారు, నేమింగ్ కన్వర్షన్ని బేస్ చేసుకొని మీరు నేమ్ అనేది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డెమో 1 2 3 అనేది ఇస్తున్నాను, బట్ మీరు మీ యొక్క నేమింగ్ కన్వర్షన్ బేస్ చేసుకొని నేమ్ అనేది ఇవ్వాలి. కమింగ్ టు ద అడ్వాంటేజ్ ప్లస్ క్యాంపెయిన్ బడ్జెట్. సో ఇప్పుడు మరి క్యాంపెయిన్ బడ్జెట్ అనేది మనం ఎలా ఇవ్వాలి, క్యాంపెయిన్ లెవెల్లో ఇవ్వాలా, యాడ్ సెట్ లెవెల్లో ఇవ్వాలా అని చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో మై ఫ్రెండ్, చూసినట్టయితే మీ యొక్క బడ్జెట్ ఏదైనా అయి ఉండొచ్చు. మీరు క్యాంపెయిన్ లెవెల్లో కనుక బడ్జెట్ ఇచ్చినట్టయితే ఏ యాడ్ సెట్స్ అనేటివి బెటర్ పర్ఫార్మెన్స్ అనేటివి చేస్తున్నాయో వాటికి ఎక్కువ బడ్జెట్ అనేది అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక క్యాంపెయిన్ అనేది రన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 5000 రూపీస్ ఫర్ డే అనే బడ్జెట్ అనేది మీరు కేటాయించారు. ఓకేనండి, 5000 రూపీస్ ఫర్ డే అనేది మీ యొక్క బడ్జెట్ అనేది కనుక ఉన్నట్టయితే, 5 యాడ్ సెట్స్ అనేది మీరు రన్ చేసినట్టయితే అండ్ యావరేజ్గా ఒక్కొక్క దానికి 1000 రూపీస్ అనేది మనది డిస్ట్రిబ్యూషన్ అనేది కావాలి. కానీ మీరు ప్రతి ఒక్క ఆడియన్స్ని మీరు టెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు బడ్జెట్లో క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్ ఇచ్చి యాడ్ సెట్ లెవెల్లో మినిమం 50% బడ్జెట్, లైక్ ఒక్కొక్కరికి 1000 రూపీస్ అనేది అనుకున్నప్పుడు అందులో 50% అంటే 500 రూపీస్ బడ్జెట్ అనేది కంపల్సరిగా ప్రతి యాడ్ సెట్కి కన్జ్యూమ్ అయ్యేట్టుగా మీరు సెట్టింగ్స్ అనేవి సెట్ చేయాలి. ఇప్పుడు ఎందుకు ఇది సెట్ చేయాలి ఏంటి అనేది కనుక చూసినట్టయితే, ఇప్పుడు ఫేస్బుక్లో మనం యాడ్ సెట్ లెవెల్లో కాకుండా క్యాంపెయిన్ లెవెల్లో బడ్జెట్ అనేది ఇస్తున్నాం మనం. అలా ఇవ్వడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ నేను యాడ్ సెట్ లెవెల్ క్యాంపెయిన్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను బడ్జెట్ అనేది ఎనేబుల్ చేశాను. ఒక 5000 రూపీస్ ఫర్ డే అనేది నేను లైక్ ఇలా తీసుకున్నాను. 5000 రూపీస్ ఫర్ డే బడ్జెట్ అనేది తీసుకున్నాను. నేను నెక్స్ట్ అనేది క్లిక్ చేశాను. నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమి సేల్స్ చేస్తున్నారు, యాడ్ సెట్ లెవెల్లో చేసేది ఏంటి అని అంటే, బడ్జెట్ గురించి మళ్ళీ వస్తాను నేను. యాడ్ సెట్ లెవెల్లో మీరు సెలెక్ట్ చేసుకునేది ఏంటి అని అంటే, మీ యొక్క లైక్ ఆడియన్స్ ఎవరి కొరకు మీరు యాడ్స్ అనేది రన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కోచెస్ కొరకు, లైక్ యోగా కోచ్ల కొరకు ఈ యొక్క యాడ్ అనేది రన్ చేస్తున్నాను అని అనుకుందాం. యోగా ట్రైనర్స్, ఓకేనండి, యోగా ట్రైనర్స్ కొరకు యాడ్ అనేది రన్ చేస్తున్నాను అని అనుకుందాం. ఇప్పుడు లైక్ చూడండి, ఇక్కడ కన్వర్షన్ లొకేషన్, ఇక్కడ నాకేం కావాలి, లైక్ నేను వెబ్సైట్ పైకి ట్రాఫిక్ అనేది డైవర్ట్ చేయాలా, లేదా ఇన్స్టా ఫామ్ అంటే ఫేస్బుక్లోనే నేను ఒక ఫామ్ అనేది క్రియేట్ చేసి అక్కడికి యాడ్స్ అనేవి రన్ చేయాలా. సో ఈ మెసెంజర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ యాప్ అనేది కానీ కాదు, ఒక రెండే రెండు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది, ఒకటి వెబ్సైట్ లేదా ఇన్స్టా ఫామ్. ఎందుకు ఇవి సెలెక్ట్ చేసుకోవాలి, వేరేటి ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు అనేది కనుక చూసినట్టయితే, ఇప్పుడు మీరు మెసేజింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ నైట్లో మీరు మెసేజెస్ అనేటివి చెయ్యలేరు, మీ ఆడియన్స్ని కనెక్ట్ అనేది అవ్వలేరు. అదేవిధంగా మీరు లైక్ ఇన్స్టాగ్రామ్ మెసేజింగ్ అని కానీ, వాట్సాప్ కాలింగ్ అని కానీ, లేదా కాలింగ్ అని కానీ, వాట్సాప్ మెసేజింగ్ కానీ ఇవి మీరు పెట్టినట్టయితే, మీరు ఆటోమేషన్ చేసినట్టయితే ఆడియన్స్ని అతి తక్కువ టైంలో కనెక్ట్ అనేది అవ్వాలి. సో ఇండస్ట్రీ యొక్క స్టాండర్డ్స్, మార్కెట్ యొక్క వాల్యూస్ ప్రకారంగా ఏంటి అంటే, ఎవరైతే ఒక ఆడియన్ మీకు డీటెయిల్స్ ఇచ్చారో, లైక్ లీడ్ వచ్చిందో, ఆ లీడ్కి వితిన్ 5 minutesలో కనుక మీరు కనెక్ట్ అవ్వకపోయినట్టయితే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోవడానికి అవకాశం అనేది ఉంది. సో మీరు ఇప్పుడు కాలింగో, లేదా వాట్సాప్ మెసేజో, లేదా మీరు లైక్ డిఎం అనేదో సెలెక్ట్ చేసుకున్నట్టయితే
మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ఆటోమేషన్ కనుక యూజ్ చేసినట్టయితే ఓకే. బట్ యాజ్ ఫర్ మై నాలెడ్జ్ 4.5 years యాడ్స్ అనేది రన్ చేసిన తర్వాత అరౌండ్ నియర్లీ లైక్ 80+ lakhs అనేది అడ్వర్టైజ్మెంట్ పైన నేను నా ఓన్గా రన్ చేసిన తర్వాత, స్పెండ్ చేసిన తర్వాత, నేను చెప్పేటి ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఇన్స్టాఫామ్ కానీ లేదా వెబ్సైట్ కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేషన్ ద్వారా ఇమ్మీడియట్గా వాట్సాప్ మెసేజెస్ అనేటివి సెండ్ చేయొచ్చు. ఏపీఐ ద్వారా ఎలాంటి బ్లాక్ అవ్వకుండా మీరు వాటిని పంపించవచ్చు. రైట్, ఇప్పుడు కనుక చూసినట్టయితే ఇక్కడ ఒక నేమ్ అనేది ఇచ్చాం, వెబ్సైట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం, లేదా ఇన్స్టాఫామ్ అంటే ఇన్స్టాఫామ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ విష్. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ గోల్ అనేది ఏంటి, మరి పర్ఫార్మెన్స్ గోల్ అనేది ఏంటి అనేది కనుక చూసినట్టయితే చూడండి, మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ అనేది కావాలి. రైట్, మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ కావాలి, మాక్సిమం వాల్యూ ఆఫ్ కన్వర్షన్స్ కావాలి. లైక్ మీ గోల్స్ కనుక చూసినట్టయితే ల్యాండింగ్ పేజ్ వ్యూస్ కావాలా, లింక్ క్లిక్స్ కావాలా, రీచ్ కావాలా, ఇంప్రెషన్స్ కావాలా, మీ రిక్వైర్మెంట్ అనేది ఏంటి. బట్ నేను మాత్రం ఎక్కువగా మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్, లైక్ ఎక్కువ మంది వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి నేను అనుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ డేటా సెట్ అనేది ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది అని అంటే, మీరు ఎప్పుడైతే పిక్సెల్ క్రియేట్ చేస్తారో అప్పుడు మాత్రమే ఈ యొక్క డేటా సెట్ అనేది ఎనేబుల్ అనేది అవుతుంది. చూడండి, లైక్ ఐ క్రియేటెడ్ డిఫరెంట్ డేటా సెట్స్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. నేను ఒక డేటా సెట్ అనేది చూజ్ చేసుకుంటున్నాను. డేటా సెట్ అనేది చూజ్ చేసుకున్న తర్వాత కన్వర్షన్ ఈవెంట్ ఏంటి, లైక్ ఇక్కడ మీకు లీడ్స్ కావాలా, సేల్స్ కావాలా, చెక్అవుట్ కావాలా, పేజ్ వ్యూ కావాలా, మీకు ఏది మీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకొరకు యాడ్స్ రన్ చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. చూడండి, లీడ్ కావచ్చు, పేజ్ వ్యూ అయి ఉండొచ్చు, యాడ్ టు కార్ట్ అయి ఉండొచ్చు, ఇనిషియల్ చెక్అవుట్ అయి ఉండొచ్చు, పర్చేజ్ అయి ఉండొచ్చు. చూడండి, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. సో మనం లీడ్ జనరేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి నేను లీడ్ అనేది సెలెక్ట్ అనేది చేసుకున్నాను. ఓకేనండి, నా యొక్క గోల్ ఏంటి, లీడ్స్ అనేది జనరేషన్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఇక్కడ బడ్జెట్ అనేది కనుక మీరు చూసినట్టయితే చూడండి, బడ్జెట్ లైక్ డైలీ బడ్జెట్ అనేది కనుక యాడ్ సెట్ లెవెల్లో ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, నేను మీకు ఇంతకు ముందే ఒకటి చెప్పాను, 5,000 రూపీస్ బడ్జెట్ అనేది మీరు క్యాంపెయిన్ లెవెల్లో బడ్జెట్ అనేది ఇచ్చారు, కానీ 5 యాడ్స్ అనేది మీరు 5 యాడ్ సెట్స్ అనేది లాంచ్ చేశారు అయినట్టయితే ప్రతి యాడ్ సెట్లో మినిమం 500 రూపీస్ అనేది స్పెండ్ అనేది చేయాలి. అది ఎలా చేయాలి ఏంటి అని కనుక చూసినట్టయితే దిస్ ఇస్ ద ఫార్ములా, లైక్ బడ్జెట్ డివైడెడ్ బై ఎన్ని యాడ్ సెట్స్ అయితే ఉన్నాయో అవన్నీ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన దాన్ని డివైడెడ్ బై 2. ఇది ఫార్ములా. ఏ విధంగా మీరు అది చేయాలి అనే కనుక చూసినట్టయితే చూడండి, నౌ లైక్ స్పెండింగ్ లిమిట్ మినిమం ఎంత అనేది కనుక చూసినట్టయితే చూడండి, లైక్ డైలీ మినిమం లిమిట్ 499 రూపీస్ అనేది నేను ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకు ఇస్తున్నాను ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఆల్రెడీ దీని గురించి నేను డిస్కషన్ అనేది చేయడం అనేది జరిగింది. క్యాంపెయిన్ లెవెల్లో 5,000 బడ్జెట్ ఇచ్చినప్పుడు 5 యాడ్ సెట్స్ అనేవి నేను రన్ చేస్తున్నప్పుడు ప్రతి యాడ్ సెట్లో మినిమం 500 రూపీస్ బడ్జెట్ అనేది కంపల్సరిగా యూటిలైజేషన్ అవ్వాలి. ఎందుకు యూటిలైజేషన్ అవ్వాలి ఏంటి అనేది కనుక మీరు చూసినట్టయితే ఒకటి అండి, మనం క్యాంపెయిన్ లెవెల్లో బడ్జెట్ అనేది ఎప్పుడైతే ఇస్తామో ఫేస్బుక్ ఏం చేస్తుందంటే ఎక్కడ అయితే ఎక్కువ బడ్జెట్ని కన్జ్యూమ్ చేసుకుంటుందో, ఏదైతే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుందో దానికే బడ్జెట్ అనేది అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. దానికి మాత్రమే అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ప్రతి ఒక్క ఇంట్రెస్ట్ని మీరు టెస్ట్ చేయాలి అని అనుకున్నట్టయితే మీ యొక్క 5 యాడ్ సెట్లు పర్ఫెక్ట్గా ఏది వర్క్ అవుతుందో మీరు తెలుసుకోవాలని అనుకున్నట్టయితే ప్రతి దాంట్లో ఎంతో కొంత మినిమం బడ్జెట్ అనేది కన్జ్యూమ్ అయ్యేట్టుగా మీరు సెట్ చేయాలి. సో అందుకొరకు నేను ఇది సెట్ చేయడం అనేది జరిగింది. మినిమం 500 రూపీస్ ఫర్ క్యాంపెయిన్ అనేది కంపల్సరీగా స్పెండింగ్ లిమిట్ మినిమం డైలీ మినిమం 500 రూపీస్ అనేది స్పెండ్ అనేది ఇచ్చాను నేను. అదేవిధంగా చూడండి, మీరు డేట్, మీరు మీ యొక్క యాడ్స్ అనేటివి ఎప్పుడు లైవ్లోకి తీసుకురావాలి అని అనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని యూ హ్యావ్ టు సెలెక్ట్ ద డేట్ అండ్ టైం. సో చూడండి, మిడ్ నైట్లో 12 o'clockకి నేను యాడ్స్ అనేవి లైవ్లోకి రావాలని అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా తీసుకురావచ్చు కాబట్టి మనం లైక్ ఒక చూడడానికి కొరకు బాగుండాలి కాబట్టి నేను అలా ఇస్తున్నాను అంతే తప్ప వేరే ఎలాంటి రీజన్ లేదు. మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు, దట్ ఈస్ యువర్ విష్. రైట్, కమింగ్ టు ద లైక్ చూడండి,
ఇప్పుడు కనుక చూసినట్టయితే ఆడియన్స్ యొక్క కంట్రోల్ ఇవన్నీ కనుక చూసినట్టయితే లొకేషన్, ఈ లొకేషన్ అనేది మీరు ఏ లొకేషన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉండి ఎక్కడి వాళ్ళకైనా యాడ్స్ అనేవి రన్ చేయొచ్చు. మీరు ఇండియా మొత్తం రన్ చేయొచ్చు, లేదా పర్టికులర్ లొకేషన్కి రన్ చేయొచ్చు. మీరు ఎవరికైనా రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేది మీరు మొత్తం చూసినట్టయితే ఇండియాకి అనేది ఇది డిఫాల్ట్గా ఉంది. లేదండి ఇండియా కాదు ఓన్లీ తెలంగాణ, లైక్ నేను తెలంగాణకి మాత్రమే యాడ్స్ రన్ చేయాలని అనుకున్నట్టయితే చూడండి తెలంగాణ, రైట్, ఇలా తెలంగాణని సెలెక్ట్ చేసుకున్నాను. లేదా పర్టికులర్గా ఒక లొకేషన్ మీరు బెంగళూరు సెలెక్ట్ చేసుకోవాలి, చెన్నై సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి లైక్ మీరు కనుక చెన్నైకే కనుక యాడ్స్ రన్ చేయాలని అనుకున్నట్టయితే ఇక్కడ ఏమి సెలెక్ట్ చేసుకోవాలి అనేది కనుక చూసినట్టయితే చెన్నై పైన డిఫరెంట్గా ఉంటాయి. చూడండి చెన్నై ఫోర్ట్ ట్రస్ట్ అని, తమిళనాడు అని, ఇలా చూడండి చెన్నై బైపాస్ చెన్నై ఇలా అని ఉంటుంది. కానీ మీరు పర్టికులర్గా ఒక సిటీని కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలా చెన్నై తమిళనాడు ఇండియా అనేది ఇలా కనిపించాలి, అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ అండి, క్లియర్. సో మై ఫ్రెండ్ ఇప్పటి వరకు మీకు ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఎలా అనిపించింది ఏంటి అనే దానిపైన నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి వీడియో కింద మీరు కామెంట్ అనేది చేయండి. మీరు కనుక కామెంట్ చేసినట్టయితే మనం ఇంకా ఎక్కువ మందికి రీచ్ కావడం అనేది జరుగుతుంది. ఎవరైతే వాళ్ళ యొక్క బిజినెస్తో క్వాలిటీ లీడ్స్ రావాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ యొక్క వీడియో కనుక చూసినట్టయితే వాళ్ళు కూడా క్వాలిటీ లీడ్స్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. రైట్, సో మై ఫ్రెండ్ ఇప్పుడు కనుక చూసినట్టయితే ఇప్పుడు మనం లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. రైట్, లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కమింగ్ టు ద ఆడియన్స్, లొకేషన్ అనేది అయిపోయింది. ఆడియన్స్ అనే దగ్గరికి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి రెండు ఆప్షన్స్ అనేవి మనకు ఆడియన్స్ ముందు కనిపిస్తున్నాయి. ఒకటి అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్, రెండవది కనుక చూసినట్టయితే స్విచ్ టు ద ఒరిజినల్ ఆడియన్స్. ఇప్పుడు అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ అనేది మీరు కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది ఏంటి అనే దాని గురించి కూడా మీకు నేను నేర్పిస్తాను. అండ్ ఇప్పుడు అడ్వాంటేజ్ ప్లస్ క్యాంపెయిన్ అనేది ఎప్పుడు రన్ చేస్తే బాగా వర్కౌట్ అవుతుంది అని కనుక చూసినట్టయితే ఆల్రెడీ మీరు ఇప్పటికే మీ యొక్క మెటా యాడ్స్ ద్వారా సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అనేది స్పెండ్ చేశారు అడ్వర్టైజ్మెంట్ పైన. మీ యొక్క పిక్సెల్ అనేది చాలా మెచ్యూర్డ్ అయి ఉంది. మీ యొక్క పిక్సెల్కి చాలా ఫీడింగ్ అనేది మీరు ఇచ్చారు. ఇప్పటి వరకు మీ యొక్క పిక్సెల్కి తెలిసింది మీ యొక్క డ్రీమ్ కస్టమర్ ఎవరు, మీ దగ్గర ఎవరు ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తున్నారు అనేటి ఇవన్నీ మీ యొక్క మెటాకి తెలిసినాయి. అయినట్టయితే మీరు అడ్వాంటేజ్ ప్లస్ క్యాంపెయిన్ కనుక రన్ చేసినట్టయితే మీ బడ్జెట్ ఏదైనా ఉండొచ్చు, మీరు ప్రాఫిటబుల్గా యాడ్స్ అనేవి రన్ చేస్తారు. ఒకవేళ మీరు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అయినట్టయితే మీరు అడ్వాంటేజ్ ప్లస్ క్యాంపెయిన్ కనుక యాడ్స్ కనుక రన్ చేసినట్టయితే మీ యాడ్స్ అనేటివి బాగా పర్ఫార్మెన్స్ అనేటివి చెయ్యవు. ఇక్కడ కొత్తగా రన్ చేసే వాళ్ళకు ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు ఏంటి అనేది కనుక చూసినట్టయితే మీరు అడ్వాంటేజ్ ప్లస్ క్యాంపెయిన్ అనేది రన్ చేసినట్టయితే ఫస్ట్ 2 to 3 days బాగా వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఈ కామర్స్ స్టోర్ అనేది రన్ చేస్తున్నారని అనుకుందాం. అయినట్టయితే మీరు ఒక 1000 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ పైన పెట్టారు, మీరు 1500 లేదా 2000 రూపాయలు ఎర్న్ చేశారు. అరే నేను 1000 రూపాయలు పెడితే నాకు 500 లాభం వచ్చింది, లేదా 1000 రూపాయలు లాభం అనేది వచ్చింది. ఇప్పుడు నేను 2000 పెట్టినట్టయితే నాకు ఒక 1000 రూపాయలు లేదా 2000 లాభం అనేది వస్తుంది. నేను 4000 పెట్టినట్టయితే నాకు ఒక 3000 లాభం వస్తుంది, లేదా 2000 లాభం వస్తుంది. 10,000 పెట్టినట్టయితే అట్లీస్ట్ నాకు ఒక 5-6,000 లాభం వస్తుంది అని మీరు బడ్జెట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తారో మీ యొక్క యాడ్ పర్ఫార్మెన్స్ అనేది ఆగిపోతుంది. అంటే కాస్ట్ ఫర్ లీడ్ అనేది పెరుగుతుంది, క్వాలిటీ లీడ్స్ అనేటివి రావు, మీకు సేల్స్ అనేటివి రావు. సో ఒకవేళ మీరు కనుక ఇలాంటి ప్రాబ్లమ్ కనుక మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ఇప్పటి వరకు నేను 4,000కు పైగా మందికి నా యొక్క కమ్యూనిటీలో ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటి వరకు నేను దాదాపుగా 1,00,000 మందికి పైగా ఫేస్బుక్ యాడ్స్ పైన అవేర్నెస్ అనేది కలిగించడం అనేది జరిగింది మన యొక్క తెలుగు స్టేట్లలో. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ తోని నేను లైక్ గత 4.5 yearsగా ఏవైతే నా బిజినెస్ కొరకు యాడ్స్ అనేవి రన్ చేస్తున్నానో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ తోని చెప్తున్నాను. మరి ఈ 2025లో ఏ యాడ్స్ రన్ చేసినట్టయితే బాగా అవుతుంది? గంగాధర్ మీరు బాగా ఇప్పుడు చెప్పారు అడ్వాంటేజ్ ప్లస్ క్యాంపెయిన్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. మరి నేను ఇంట్రెస్ట్ బేస్డ్ ఆడియన్స్కి వెళ్ళాలా? చూడండి మై ఫ్రెండ్, మీరు కనుక ఇంట్రెస్ట్ బేస్డ్ ఆడియన్స్ కనుక మీరు వెళ్ళినట్టయితే యూ విల్ ఫేస్ వన్ మోర్ ఛాలెంజ్ అనేది ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లైక్ మీకు లైవ్లో చూపిస్తాను నేను. ఇంట్రెస్ట్ బేస్డ్ ఆడియన్స్ కనుక మీరు వెళ్ళినట్టయితే మీరు ఏమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు ఏంటి అనే దాని గురించి ఒక్కసారి మీకు నేను చూపిస్తాను. దెన్ మీరు ఎందుకు లైక్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఆడియన్స్ కూడా రన్ చేయకూడదు ఏంటి అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. రైట్, చూడండి మై ఫ్రెండ్, ఇప్పుడు నేను కొన్ని ఆడియన్స్ అనేది క్రియేట్ చేస్తాను. ఆడియన్స్ అనేది క్రియేట్ చేసిన తర్వాత
ఏ విధంగా మనం ఇంట్రెస్ట్ బేస్డ్ ఆడియన్స్ కనుక క్రియేట్ చేసినట్టయితే ఎలా అవుతుంది ఏమవుతుంది అనే దాని గురించి ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మెయిన్ ఛాలెంజెస్ అనే ఏం వస్తుంది అనేది కనుక చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్రియేట్ ఆడియన్స్ సేవ్డ్ ఆడియన్స్ అనే దగ్గరికి వెళ్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ డెమో 1 2 3 అనేది ఇచ్చాను, లైక్ డెమో 1 అనేది ఇచ్చాను నేను, డెమో 1 2 అనేది ఒకటి ఇచ్చాను. ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. ఏజ్ గ్రూప్ వాట్ ఎవర్ ద ఏజ్ గ్రూప్, మీ టార్గెట్ ఆడియన్స్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇది లొకేషన్, లైక్ మినిమం ఏజ్ గ్రూప్. రైట్, చూడండి ఇక్కడ 25 to 65 ప్లేస్ కనుక తీసుకున్నట్టయితే 25 to 45 50 ప్లస్ అనేది తీసుకుంటున్నాను నేను. చూడండి డీటెయిల్ టార్గెట్, లైక్ నేను ఇందాక ముందు చెప్పాను మీకు, యోగా అంటే ఎవరైతే యోగా ఉన్నారో ఆ యోగా ట్రైనర్లకు నేను ఫేస్బుక్ యాడ్స్ ద్వారా వాళ్ళ ట్రైనింగ్ కోచింగ్ బిజినెస్ అనేది గ్రో అవ్వాలని చెప్పేసి చూసుకుంటున్నాను. చూడండి యోగా స్పిరిచువాలిటీ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యోగా రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో ఒక ట్రెండ్, లైక్ చూడండి హెల్త్ అండ్ వెల్నెస్, పర్సనల్ కేర్, లైక్ చూడండి అదేవిధంగా లైక్ మీరు కనుక చూసినట్టయితే ఫిట్నెస్ లేదా హఠ యోగా, ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఆడియన్స్ని సేవ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, చూడండి డెమో 1 2 3 1 2 అనేది సెలెక్ట్ చేశాను. నేను ఇంకొక ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి సేవ్డ్ ఆడియన్స్, లైక్ డెమో 2 3. ఓకేనండి, ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. ఏజ్ గ్రూప్ అనేది మినిమం 24 అనేది తీసుకుంటాను. ఓకేనండి, 24 to 45 అనేది తీసుకుంటున్నాను నేను. 24 to 45 అనేది తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ లైక్ చూడండి ఇప్పుడు నేను లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటాను. లైక్ స్మాల్ బిజినెస్ ఓనర్స్కి నేను ఫేస్బుక్ యాడ్స్ అనేది రన్ చేయాలని అనుకుంటున్నాను. చూడండి స్మాల్ బిజినెస్ ఓనర్స్ లేదా స్మాల్ బిజినెస్ ఫైనాన్స్, లైక్ ఇలా కనుక తీసుకున్నట్టయితే స్మాల్ బిజినెస్ ఓనర్స్, లైక్ చూడండి స్మాల్ బిజినెస్ ఓనర్స్ని నేను సెలెక్ట్ అనేది చేసుకున్నాను. అదేవిధంగా చూడండి లైక్ అదేవిధంగా స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఆంటర్ప్రనర్స్, లైక్ ఇలా ఒకరిద్దరిని నేను సెలెక్ట్ అనేది చేసుకున్నాను. అదేవిధంగా ఆంటర్ప్రనర్షిప్ అయి ఉండొచ్చు లేదా బిజినెస్ ఫైనాన్స్లో ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకున్నాను. వీళ్ళని నేను ఇప్పుడు సేవ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు చూడండి మై ఫ్రెండ్, ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే యోగా, హఠ యోగా, స్పిరిచువాలిటీ లేదా యోగా ప్రాక్టీస్ చేసేటి వాళ్ళు ఎవరైతే యోగా ఉన్నారో వాళ్ళకి స్మాల్ బిజినెస్ ఓనర్స్కి కానీ లేదా ఫినాన్స్ రిలేటెడ్ వాళ్ళకి కానీ ఎలాంటి సంబంధం అనేది లేదు. ఎస్ ఆర్ నో? ప్లీజ్ ఈ యొక్క వీడియోని ఇక్కడ పాజ్ చేసి మీరు కామెంట్ చేయండి, అవునా కాదా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆన్సర్ ఎస్ అనే ఉంటుంది. ఎందుకన్నట్టు అయితే బిజినెస్ చేసే వాళ్ళు వేరు లేదా యోగా చేసే వాళ్ళు వేరు. లేదంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, మూడింటిని తీసుకొని మీకు బెటర్గా ఎక్స్ప్లెయిన్ అని చేస్తాను నేను. రైట్, చూడండి ఇప్పుడు నేను ఇంకొక ఆడియన్స్ని తీసుకుంటున్నాను. ఇంకొక ఆడియన్స్ ఎవరు అనేది కనుక చూసినట్టయితే రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఓకేనండి, లైక్ డెమో 3 2 అనేది తీసుకున్నాను. ఇక్కడ కనుక చూసినట్టయితే ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. లొకేషన్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. రైట్, అదేవిధంగా 24 to 55 45 ఇయర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను నేను. 45 ఇయర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. రైట్, ఇప్పుడు కనుక చూసినట్టయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ లేదా మీరు ఇంకేదైనా టార్గెట్ ఆడియన్స్ ఏదైనా మీరు టెస్ట్ చేయొచ్చు. బట్ నేనైతే 1 2 ఏదైతే అది ఉన్నాయో అది, లేదా డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటర్స్. ఓకేనండి, డిజిటల్ మార్కెటర్, డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో చూడండి, డిజిటల్ మార్కెటింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో లైక్ మీరు కనుక చూసినట్టయితే సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్, రైట్, ఇలాంటివి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే ఈ యోగా వాళ్ళకు కానీ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకు కానీ అదే విధంగా కనుక చూసినట్టయితే స్మాల్ బిజినెస్ ఓనర్స్కి కానీ ఈ ఆడియన్స్లలో ఎక్కడ కూడా యూనిక్నెస్ అనేది లేదు. అంటే మీన్ లైక్ వాళ్ళు ఎక్కడ కూడా కలిసి ఉండడానికి లేదు. ఇదంతా కూడా యూనిక్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. అమర్ రైట్ అండి, యూనిక్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఆడియన్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది మెర్జ్ అవ్వడానికి ఆస్కారం అనేది లేదు. ఇది మీరు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇలా గనక మీరు ఇంట్రెస్ట్ బేస్డ్ ఆడియన్స్ కనుక వెళ్ళినట్టయితే మీరు ఏదైనా ఉండొచ్చు, ఆన్లైన్ షాపర్స్ అయిండొచ్చు, ఎంగేజ్ షాపర్స్ అయిండొచ్చు, రైట్, మీరు ఇంకా ఏవైనా నారోగా, మీరు ఎంత నారోగా అయినా వెళ్ళి ఉండొచ్చు. ఈ 2025లో మీరు కనుక ఇలా ఇంట్రెస్ట్ బేస్డ్ ఆడియన్స్ కనుక రన్ చేస్తున్నట్టయితే మీ యొక్క కాస్ట్ పర్ లీడ్ అనేది చాలా పెరుగుతుంది. కస్టమర్ అక్వైజేషన్ అనేది చాలా మీరు ఎక్కువ మనీ పే చేయాల్సి వస్తుంది.
ఎందుకు ఏంటి అనేది కనుక మీరు చూసినట్టయితే దిస్ ఈజ్ ద రీజన్ మీరు ఈ 2025లో ఇంట్రెస్ట్ బేస్డ్ టార్గెటింగ్ అనేది చేయకూడదు. చూడండి ఇలా కనుక చూసినట్టయితే చూడండి లైక్ ఆడియన్స్ యొక్క ఓవర్లూప్ అని కనుక మీరు చూసినట్టయితే 100%. చూడండి యోగా వాళ్ళకి స్మాల్ బిజినెస్ ఓనర్స్కి అసలు పొంతనే లేదు. మరి ఆడియన్స్ ఎలా ఓవర్లూప్ అవుతున్నారు? 100% ఓవర్లూప్ అవుతున్నారు. లేదు మీరు చూడండి ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే లైక్ వేరే రెండు ఇంట్రెస్ట్లు తీసుకోండి. లైక్ చూడండి డిజిటల్ మార్కెటర్స్ ప్లస్ యోగా అనేది కనుక మీరు తీసుకొని ఆడియన్స్ ఓవర్లూప్ కనుక మీరు సెలెక్ట్ చేసినట్టయితే 92%. సో ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఏం చెప్తున్నాయి? 40% కంటే ఎక్కువ ఓవర్లూప్ కనుక అయినట్టయితే మీ యొక్క యాడ్స్ అనేది ఫార్టీ అనేది అవుతుంది అని చెప్తున్నాయి. రైట్, కాబట్టి ఇక్కడ 92% అనేది వచ్చింది. చూడండి మీరు అదే కనుక చూసినట్టయితే ఈ రెండింటికి సెలెక్ట్ చేయండి. మీరు చూడండి లైక్ కనుక ఓవర్లూప్ అనేది ఆడియన్స్ కనుక చూసినట్టయితే 94%. లేదా మీరు ఈ మూడింటిని కలెక్ట్ చేసి ఆడియన్స్ ఓవర్లూప్ చూడండి లైక్ 94%. రైట్. సో ఇప్పుడు చూడండి ఇలా మీరు ఇంట్రెస్ట్ బేస్డ్ కనుక ఆడియన్స్ కనుక మీరు రన్ చేసినట్టయితే నాట్ ఓన్లీ దిస్ లైక్ మీరు కనుక లుక్ లైక్ ఆడియన్స్ అయి ఉండొచ్చు, పెయిడ్ యాడ్స్ అయి ఉండొచ్చు. ఇక్కడ చూడండి లుక్ లైక్ ఆడియన్స్ మీరు ఇంతకుముందు యాడ్స్ అనేవి రన్ చేసి ఉండొచ్చు. లుక్ లైక్ ఆడియన్స్ని క్రియేట్ చేసి యాడ్స్ అనేవి రన్ చేయొచ్చు. నేను కూడా రన్ చేశాను. లైక్ చూడండి ఇప్పుడు ఈవెన్ డెమో 1, 2 అనేది నా యొక్క పెయిడ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మధ్యలో నేను ఓవర్లుప్ చూసినట్టయితే చూడండి ఇక్కడ కూడా ఓవర్లుప్ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఓకేనండి, లైక్ పెయిడ్ యాడ్స్ అనేది రావట్లేదు. బట్ ఐ విల్ గో విత్ ద నా పెయిడ్ కస్టమర్లు కాకుండా లుక్ లైక్ ఆడియన్స్, లైక్ లుక్ లైక్ ఆడియన్స్ 1%. లైక్ ఇక్కడ కనుక చూసినట్టయితే చూడండి లైక్ లైక్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ లుక్ లైక్ ఆడియన్స్ అనేబుల్ టు పిచ్ అనేది వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఆల్సో మోర్ దాన్ దట్. ఓకేనండి, ఇక్కడ కూడా ఓవర్లూప్ అనేది అవుతుంది. అంటే మీరు కనుక చూసినట్టయితే 2024లో ఏవైతే స్ట్రాటజీస్ పనిచేసినాయో ఆ ఒక్క స్ట్రాటజీ కూడా 2025లో వర్క్ చేయడం లేదు. ఎందుకు మరి ఆడియన్స్ ఓవర్లూప్ అవుతుంది అనేది మీరు కనుక చూసినట్టయితే ఒకటే రీజన్. ఇప్పుడు గంగాధర్ అనే వ్యక్తి మీకు తెలుసు, ఒక డిజిటల్ మార్కెట్ అనేది తెలుసు. కానీ ఐఎమ్ ఏ స్పిరిచువల్ గాయ్, నాకు యోగా పైన లేదా సద్గురు పైన స్పిరిచువల్గా ఇంట్రెస్ట్ అనేది ఉంది. రైట్ మై ఫ్రెండ్, నేను ఒక మార్కెటింగ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే మీకు తెలుసు. గంగాధర్ అంటే ఒక డిజిటల్ కోచ్, డిజిటల్ మార్కెటింగ్ అనేది చేస్తారు అనేది మీకు తెలుసు. నా ఇంట్రెస్ట్ కనుక చూసినట్టయితే నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన పని చేస్తాను, స్పిరిచువల్గా కనెక్ట్ అవుతాను. రైట్, యోగా రిలేటెడ్గా నాకు ఇంట్రెస్ట్ అనేది ఉంది. అదేవిధంగా నేను మార్కెటింగ్ ట్రెండ్స్ ఏమవుతున్నాయి, రియల్ ఎస్టేట్ కనుక చూసినట్టయితే నేను రియల్ ఎస్టేట్ పైన ఇంట్రెస్ట్ చూపించవచ్చు ల్యాండ్స్ పర్చేజ్ చేయడానికి కొరకు, లేదా ఇంకా వేరే ఏదైనా ఉండొచ్చు, లేదా ఒక బుక్స్ రీడ్ చేయడంలో ఉండొచ్చు. మీరు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్స్ని టార్గెట్ చేస్తారు. లైనట్టయితే నేను అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతుండొచ్చు. గంగాధర్ అంటే మీకు ఫ్రంట్ ఎండ్లో కనిపించేది ఓన్లీ డిజిటల్ మార్కెటర్, కానీ బ్యాక్ ఎండ్లో నాకేం ఇంట్రెస్ట్లు ఉన్నాయి. నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఇష్టం. లైక్ నేను కొంత స్పిరిచువల్గా లైక్ సద్గురుని ఫాలో అవుతాను. ఐఎమ్ ఏ స్పిరిచువల్లీ గ్రౌండెడ్ ఫ్యామిలీ నుండి లైక్ వచ్చాను. రైట్, అదేవిధంగా నేను గ్యారీ విన్హర్చన్ ఫాలో అవుతాను, రసల్ బ్రాన్సన్ ఫాలో అవుతాను. లైక్ అదేవిధంగా రాబిన్ శర్మని ఫాలో అవుతాను, టోనీ రాబిన్స్ని ఫాలో అవుతాను. చూడండి ఇలా ఆడియన్స్ ఓవర్లూప్ అనేది అవుతుంది. కాబట్టి సో 2024లో రన్ చేసినట్టుగా మీరు ఇప్పుడు కూడా ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తున్నట్టయితే యూ విల్ ఫేస్ దీ ఛాలెంజెస్. మీ యొక్క కాస్ట్ ఫర్ లీడ్ అనేది చాలా పెరుగుతుంది. మీరు బడ్జెట్ ఇంక్రీజ్ చేసినట్టయితే మీ కాస్ట్ ఫర్ లీడ్ అనేది పెరుగుతుంది. అండ్ మీరు క్వాలిటీ లీడ్స్ అనేటివి తీసుకురాలేకపోతున్నారు. కాబట్టి సో ఇప్పుడు మీరు లైక్ 2021 లైక్ 24లో రన్ చేసినట్టుగా మీరు ఇక్కడ యాడ్స్ అనేవి రన్ చేయాలని మీరు అనుకున్నట్టయితే యాడ్స్ అనేవి ఇక్కడ వర్క్ అవ్వవు. రైట్, మరి ఎలా యాడ్స్ రన్ చేయాలి అనేది కనుక చూసినట్టే 153 మోడల్ అనేది రన్ చేసి సో కొద్ది టైం మీరు 100 లీడ్స్ అనేవి వచ్చేంత వరకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు లైక్ ఇలా మీరు తెలంగాణ, తమిళనాడు ఇలా ఏదో లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. నా గో టు ద స్విచ్ టు ద ఒరిజినల్ ఆడియన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఒరిజినల్ ఆడియన్స్ అనేది తీసుకోండి. యూజ్ అడ్వాంటేజ్ ప్లేస్ ఆడియన్స్ కాదు, ఒరిజినల్ ఆడియన్స్ అనేది తీసుకోండి. ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ విత్ ద న్యూ, కొత్తగా అకౌంట్ అనేది క్రియేట్ చేశారు, మీ యొక్క పిక్సెల్లో ఎలాంటి డేటా లేదు, లేదా ఇప్పటి వరకు మీరు లీడ్ యాడ్సే రన్ చేసి ఉంచారు, మీరు వెబ్సైట్ ద్వారా యాడ్స్ అనేవి రన్ చేయలేదు అయినట్టయితే లైక్ మీరు కొత్తగా యాడ్స్ రన్ చేస్తున్నట్టే లెక్క. మీరు ఎంత అమౌంట్ అయినా పెట్టి ఉండొచ్చు,
కాబట్టి మీరు ఫిక్సెల్ అనేది యూజ్ చేయలేదు, ఫిక్సెల్కి ఎలాంటి డేటా అనేది మీరు ఇవ్వలేదు, లీడ్ యాడ్సే రన్ చేశారు అయినట్టయితే మీరు కొత్తగా యాడ్స్ రన్ చేస్తున్నట్టే. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అనేది కనుక చూసినట్టయితే చూడండి, ఇలా మీరు స్విచ్ టు ద ఒరిజినల్ ఆడియన్స్ అనే దగ్గరికి వచ్చిన తర్వాత ఏజ్ గ్రూప్ ఏముంది అనేది ఏజ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఇందాక మనం సెలెక్ట్ చేసాం, అలా మీ యొక్క ఏజ్ గ్రూప్. అదేవిధంగా జెండర్, మీరు మేల్ ఫీమేల్ అయి ఉండొచ్చు, ఏదైనా ఫీమేల్ అయి ఉండి మీరు ఏదైనా బుక్ ఫీమేల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అయి ఉండొచ్చు, మెయిన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అయి ఉండొచ్చు. అమ్ముతున్నట్టయితే మీరు మెన్ అయితే మెన్, ఉమెన్ అయితే ఉమెన్, ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నా చూడండి ఇక్కడ ఇంట్రెస్ట్, రైట్. చూడండి నేను ఒక యోగా కోచ్లకి నేను ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఆన్లైన్ చేయాలి అని అన్నట్టయితే చూడండి నేను యోగానే సెలెక్ట్ చేసుకున్నాను, రైట్. సో అదేవిధంగా చూడండి యోగాలో ఇంకా హెల్త్ అండ్ వెల్నెస్ అయ్యుండొచ్చు, ఫిట్నెస్ అయ్యుండొచ్చు, ఇలా ఒక 2 3 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి నెక్స్ట్ ఏంటి అనేది కనుక చూసినట్టయితే జస్ట్ సిట్ టు ద నెక్స్ట్. నెక్స్ట్లోకి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ దీనికి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. మీరు ఇమేజ్ యూజ్ చేస్తున్నారా లేదా వీడియో యూజ్ చేస్తున్నారా, ఏం యూజ్ చేస్తున్నారు అనేది దాన్ని బేస్ చేసుకొని, వీడియో అయితే వీడియోకి ఎలాంటి వీడియో, ఏం వీడియో, మీకు తెలవడానికి కొరకు ఎక్కడ నుండి సేల్స్ లీడ్స్ వస్తున్నాయి ఏంటి అనేది తెలియడానికి కొరకు మీరు దీన్ని అనేది యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ డ్రెస్ వీడియో ఓకేనా. బ్లూ డ్రెస్ అంటే నేను బ్లూ డ్రెస్ వేసుకొని తీసినటువంటి వీడియో, అలా మీరు అయి ఉండొచ్చు. ఇలా మీరు మీకు గుర్తుండడానికి కొరకు, లేదా వీడియోలో వాడిన హుక్ అయి ఉండొచ్చు. సో తర్వాత చూడండి మీ యొక్క ఫేస్బుక్ అనేది కనెక్ట్ చేయండి, మీ యొక్క ఫేస్బుక్ పేజ్ అనేది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది కనెక్ట్ చేయండి. ఈ యొక్క అకౌంట్కి నేను ఎలాంటి సో ఈ వీడియో యొక్క అకౌంట్కి నేను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది కనెక్ట్ చేయలేదు. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనెక్ట్ చేయకపోయినా మీ యొక్క యాడ్స్ అనేటివి ఇన్స్టాగ్రామ్లో కూడా రన్ కావడం అనేది జరుగుతుంది. ఈవెన్ కొత్తగా ఆప్షన్ వచ్చింది థ్రెడ్స్, మీరు థ్రెడ్స్లలో కూడా యాడ్స్ అనేటివి రన్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఫార్మాట్ ఏంటి అనేది కనుక చూసినట్టయితే సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అనేది అయ్యుండొచ్చు, క్రజల్ వీడియోస్ అయ్యుండొచ్చు, ఇవి మీరు కనెక్ట్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ మీ యొక్క వెబ్సైట్ యూఆర్ఎల్, మనం వెబ్సైట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అనేది ఎంటర్ చేయండి, డిస్ప్లే లింక్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత చూడండి యాడ్ క్రియేటివ్స్, ఇక్కడ క్లిక్ చేసేసి మీరు మీ యొక్క యాడ్ క్రియేటివ్స్, మీ యొక్క ఏవైతే యాడ్స్ ఉన్నాయో మీడియా మీద ఏదైతే ఉందో ఆ మీడియా నుండి చూడండి యూ హావ్ టు సెలెక్ట్ యువర్ వీడియోస్ ఆర్ యాడ్స్. లైక్ సో మీరు వీడియో అయితే వీడియో, ఇమేజ్ అయితే ఇమేజ్, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అవి అన్నీ కూడా మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా యొక్క మాస్టర్ క్లాస్ కొరకు ఈ వీడియో అనేది, ఈ యొక్క ఇమేజ్ అనేది నేను క్రియేట్ చేశాను అయినట్టయితే ఈ ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ అంతా కూడా ఇప్పుడు ఏఐ ద్వారా క్రాఫ్ అనేది అన్ని కూడా ఇవి ఒరిజినల్ ఆప్షన్ అనేది ఉండాలి. టెక్స్ట్ అనేది కనుక చూసినట్టయితే ఇక్కడ మీ యొక్క ప్రైమరీ టెక్స్ట్ ఏంటి, ఏదైతే మీరు కాపీ రైట్ రాశారో ఆ కాపీ ఏంటి, దాని యొక్క హెడ్డింగ్ ఏంటి, కాల్ టు యాక్షన్ ఏంటి అనేది ఇక్కడ మీరు ఇస్తే సరిపోతుంది. బుక్ నౌ కానీ సైన్ అప్ నౌ కానీ ఇవి ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ప్రైమరీ టెక్స్ట్ అంటే కాపీ రైటింగ్, హెడ్డింగ్ ఇవి ఇవ్వాలి, రైట్. ఇలా ఇచ్చిన తర్వాత చూడండి నౌ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, మీరు ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు చూడండి మెటా ఏఐ అనేది కొన్ని ఇమేజెస్ని మీకు సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు కావాలనుకుంటే యూజ్ చేయొచ్చు, లేకపోతే లేదు. సో జస్ట్ ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ వన్, రైట్. మెటా అనేది అది స్కిప్ చేసి చూస్తున్నాను. అదే విధంగా చూడండి ఇట్ ఈస్ గివింగ్ సమ్ అడ్వాంటేజ్ ఇమేజెస్, ఎలా క్రియేటివ్స్ ఎన్హాన్స్మెంట్ ఎలా చేయొచ్చు అనే దాని గురించి కూడా చెప్తుంది. నేను ఇవేమి పట్టించుకోవట్లేదు. చూడండి ఇలా నేను ఇమేజ్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ యాడ్ కాపీ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఏమి రాయట్లేదు. చూడండి ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ ఏఐ విత్ ఎల్టిఎం అనేది నా యొక్క పిక్సెల్, అది నా యొక్క డేటా సెట్ అనేది తీసుకున్నాను. అదేవిధంగా కాల్ టు యాక్షన్ అనేది బుక్ నవ్ అనేది తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ అండ్ హెడ్డింగ్ అనేది నేను ఇవ్వలేదు, బట్ అవి నేను ఇస్తాను రెగ్యులర్గా. అదేవిధంగా మీకు ఎక్కడి నుండి సేల్స్ వచ్చాయి ఏంటి అనేది కనుక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే మీరు చేయాల్సింది ఏంటి, ఇక్కడ యూటీఎం పారామీటర్స్ అనేవి మీరు యూజ్ చేసినట్టయితే మీరు ఎగ్జాక్ట్గా ఏ ఇమేజ్ నుండి వచ్చాయి, ఎక్కడి నుండి వచ్చాయి ఏంటి అనేది మీకు తెలుసు. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం 153 అనేది కనుక చూసినట్టయితే 1 క్యాంపెయిన్ 5 యాడ్ సెట్స్, అదేవిధంగా 3 యాడ్స్ అనేవి మనం తీసుకున్నాం. ఇక్కడ ఒకటే యాడ్ తీసుకున్నాం కాబట్టి దీన్ని నేను డూప్లికేట్ 2 టైమ్స్ అనేది చేస్తున్నాను. 2 టైమ్స్ డూప్లికేట్ చేయడం వల్ల నాకు చూడండి 3 యాడ్ సెట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడికి వెళ్తాను నేను, ఇక్కడ నా యొక్క ఇమేజ్ అనేది సేవ్ చేస్తాను, రైట్. 2 అనేది ఇస్తాను నేను, రైట్. అదేవిధంగా ఇక్కడికి వస్తాను నేను, నా యొక్క ఇమేజ్ అనేది 3 అనేది ఇస్తాను నేను. అదేవిధంగా ఇమేజ్లోకి వెళ్ళి 2లోకి వెళ్ళి నా యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో ఇక్కడికి వెళ్ళి నేను ఇమేజ్ అనేది చేంజ్ చేసి వేరే ఇమేజ్ అనేది తీసుకుంటాను.
రైట్, లేదా వేరే వీడియో తీసుకుంటాను. ఇలా మీరు ఈజీగా ఒకసారి మీరు అది అనేది చెయ్యొచ్చు. లైక్ చూడండి, ఒకసారి నేను ఈ వీడియో ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వెళ్ళండి, రైట్ క్లిక్ చేయండి, స్కిప్ అనండి, డన్ అనండి. రైట్, ఇంకొక ఇమేజ్ అనేది వచ్చింది. లేదా టార్గెట్ మార్కెటింగ్ విత్ ఏ విధంగా ఫేస్బుక్ యాడ్స్ అనేవి మీరు నేర్చుకోవాలి అని. అదేవిధంగా థర్డ్ కనుక చూసినట్టయితే సేమ్ ఇక్కడ క్లిక్ చేయండి, లైక్ ఎడిట్లోకి వెళ్ళండి, రీప్లేస్ ద ఇమేజ్. లైక్ మీరు ఏదైతే ఇమేజ్ అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని రీప్లేస్ చేయండి, లేదా ఎడిట్ చేయండి, డిలీట్ చేయండి. రైట్, ఈ యొక్క ఇమేజ్ అనేది కూడా అప్లోడ్ చేయండి. ఇప్పుడు చూసినట్టయితే చూడండి, మీరు 3 ఇమేజెస్ అనేటివి యాడ్ చేయడం అనేది జరిగింది. చూడండి, 3 ఇమేజెస్ అనేవి యాడ్ చేయడం అనేది జరిగింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇమేజ్ అనేది మనం వాడడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, లైక్ మనం ఏం చేశాం అనేది కనుక చూసినట్టయితే 1 క్యాంపెయిన్, 1 యాడ్ సెట్, 3 యాడ్స్ అనేవి క్రియేట్ చేశాం. నేనేం చెప్పాను అని కనుక చూసినట్టయితే 5 యాడ్ సెట్స్ అనేవి క్రియేట్ చేయాలి అని మీకు చెప్పాను. మరి 5 యాడ్ సెట్స్ అనేది మీరు ఎలా క్రియేట్ చేయొచ్చు ఏంటి అనేది కనుక చూసినట్టయితే, ఇప్పుడు దీన్ని ఇలా డూప్లికేషన్ అనేది చేయండి. క్విక్ డూప్లికేషన్ అనండి. లైక్ ఎగ్జిస్టింగ్ 1 ఉంది కాబట్టి ఇంకొక 4 యాడ్ చేయండి. రైట్, ఇక్కడ 4 అనేది యాడ్ చేసినట్టయితే 5 అనేది కావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒకటి యోగా అనేది నేను తీసుకున్నాను. లైక్ ఇంకొకటి కనుక తీసుకున్నట్టయితే నేను మేబీ లైక్ నా యొక్క టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తాను. టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లైక్ ఇక్కడికి వస్తున్నాను చూడండి. నేను ఇక్కడ టీచర్స్కి ఏ విధంగా అనేది కనుక చూసినట్టయితే ఇలా చూడండి, టీచర్స్కి నేను లైక్ టీచర్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. లైక్ ఇక్కడ టీచర్స్ ఎడ్యుకేషన్ లైక్ ఏదైతే ఉందో ఇలా ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ టీచర్స్ ఎడ్యుకేషన్ ప్రైమరీ స్కూల్, లైక్ ప్రైమరీ స్కూల్ టీచర్, ఇలా రకరకాలుగా ఎవరైతే ఎడ్యుకేషన్ అండ్ ఇది ఏదైతే ఉందో ఇలా ఒకటి రెండు ఆప్షన్స్ అనేవి నేను చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ లైక్ ట్రైనింగ్, స్టూడెంట్ ఎడ్యుకేషన్ లైక్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఒకటి రెండు హై స్కూల్ టీచర్, ఇలా నేను ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సెకండ్ వన్ కనుక చూసినట్టయితే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను, నేను నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాను. లైక్ యోగా ట్రైనర్ నుండి లైక్ ఫిట్నెస్ ట్రైనర్ ఎవరైతే ఉంటారో ఫిట్నెస్ ప్రొఫెషనల్స్కి నేను లైక్ వాళ్ళ ఓన్గా ఆన్లైన్ జర్నీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్టయితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, లైక్ ఇక్కడ వీళ్ళందరినీ తీసేస్తున్నాను. హెల్త్ అండ్ యోగా వీళ్ళని తీసేసి ఫిట్నెస్ ఏదైతే ఉందో చూడండి, ఇలా ఫిజికల్ ఫిట్నెస్, ఇలా చూడండి ఎవరైతే లైక్ స్పోర్ట్స్ రన్నింగ్ అయ్యుండొచ్చు వీళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళకు తీసుకున్నాను. లైక్ ఎవరైతే ట్రైనింగ్ కోచింగ్లో ఉన్నారో వాళ్ళు. లైక్ చూడండి, ఇప్పుడు కనుక చూసినట్టయితే ఇంకొక ఇంట్రెస్ట్ అనేది తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది కనుక చూసినట్టయితే లైక్ ఇంకా ఎవరైనా కనుక చూసినట్టయితే లైక్ సమ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్ ఉన్నారో సైడ్ హసల్ కొరకు చూడాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను టార్గెట్ చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు లైక్ ఏ విధంగా ఇంట్లో ఉంటూ ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎలా ఎర్న్ చేయాలి అని చూస్తున్నారో వాళ్ళ కొరకు నేను లైక్ ఐటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ చూడండి, లైక్ ఐటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్, చూడండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. రైట్, సో ఇలా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అదేవిధంగా చూసినట్టయితే జావా స్క్రిప్ట్ డెవలపర్, లైక్ ఇలా రకరకాలుగా C++, సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్, ఇలా రకరకాలుగా వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకున్నాను. లెర్నింగ్ ఎడ్యుకేషన్ లైక్ ఇక్కడ కనుక చూసినట్టయితే జావా ప్రోగ్రామర్, సో ఇలా నేను ఒక సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకు టోటల్గా 5 డిఫరెంట్ ఇంట్రెస్ట్లు అనేవి కావడం అనేది జరిగింది. ఇప్పుడు కనుక మీరు కనుక చూసినట్టయితే చూడండి, ఈ డెమో 1 2 3 అనేది కనుక మీరు చూసినట్టయితే చూడండి, 1 క్యాంపెయిన్లో 5 యాడ్ సెట్స్లలో లైక్ ఒక్కొక్క దానికి 3 యాడ్స్ అనేవి నేను క్రియేట్ చేయడం అనేది జరిగింది. రైట్, సో ఇప్పుడు మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, గంగాధర్ అడ్వాంటేజ్ ప్లస్ క్యాంపెయిన్ రన్ చేసినా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు, ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్ క్యాంపెయిన్ రన్ చేసినా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు, మరి మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ బేస్తోని టార్గెట్ అనేది చేశారు అని మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. చూడండి మై ఫ్రెండ్, ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ థంబ్ రూల్ ఏంటి అని అంటే, మీరు కొత్తగా యాడ్స్ స్టార్ట్ చేస్తున్నా లేదా ఆల్రెడీ ఇప్పటి వరకు మీరు యాడ్స్ రన్ చేస్తూ ఉన్నా మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీకు ఒక 100 కన్వర్షన్స్ అనేటివి వచ్చిన తర్వాత 100 కన్వర్షన్స్ అనేటివి వచ్చిన తర్వాత మీరు అడ్వాంటేజ్ ప్లస్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయండి. అప్పుడు ఈ యొక్క ఇంట్రెస్ట్ బేస్డ్ క్యాంపెయిన్స్ అనేటివి టర్న్ ఆఫ్ చేయండి. అయినట్టయితే మీకు
అడ్వాంటేజ్ ప్లస్ క్యాంపెయిన్ పైన మీరు ఎంతవరకు బడ్జెట్ అయినా స్కేల్ అప్ చేయొచ్చు. నేను నా యొక్క అకౌంట్ పైన పర్సనల్గా టెస్ట్ చేయడం అనేది జరిగింది. ₹900 ఫర్ డేతోని స్టార్ట్ చేసి 1 వీక్లో ₹45,000 ఫర్ డే వరకు నా యొక్క యాడ్స్ని నేను స్కేల్ అప్ చేయగలిగాను. కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, బిలీవ్ మీ. ఇది గనక చూసినట్టయితే, మీరు గనక దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే ఫేస్బుక్లో మీరు ఒక ప్రో లెవెల్లో యాడ్స్ అనేటివి రన్ చేయడం అనేది జరుగుతుంది. మీ బిజినెస్ ఏదైనా ఉండొచ్చు. మీరు ట్రైనింగ్ కోచింగ్లో ఉన్నారా, రియల్ ఎస్టేట్లో ఉన్నారా, ఇన్సూరెన్స్లో ఉన్నారా, నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నారా, ఈ కామర్స్లో ఉన్నారా, ఇంకేదైనా బిజినెస్లో మీరు యాడ్స్ అనేటివి రన్ చేయాలని అనుకుంటున్నారా, ఏ బిజినెస్కైనా ఇది వర్క్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. డెఫినెట్గా మీ కొరకు నేను వీడియోస్ అనేవి రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. సో మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.